కుమ్రే గారు చాలా డీటెయిల్గా ఏ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు మనం తీసుకోబోతున్నాం అనే విషయాలపైన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎప్పుడు కూడా ఏ రకంగా మనం ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తీర్చాలి, ప్రజల సమస్యలను ఏ రకంగా మనం తెలుసుకోవాలి, ఇతర రాజకీయ పార్టీల లెక్క కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఎన్నికలు లేకపోతే ప్రజల గురించి పట్టించుకోకపోవడం, ఇలాంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండదు. భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందు ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఎప్పుడు కూడా ప్రజల గురించి మనం ఏం చేయాలి, రాజకీయాలంటే కేవలము ఎలక్టోరల్ పాలిటిక్సే కాదు, సేవ చేస్తూ మనం రాజకీయాలు చేయాలని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆలోచన విధానంతో ముందుకు వస్తూ ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తకి వెళ్ళి అడిగినా నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం నీకు ఏంది అని అడిగితే నేను దేశం కోసం ఏదో రకంగా సేవ చేద్దాం అనుకుంటున్నాను, దేశం కోసం ఏదో నా వంతు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను అంటారే తప్ప ఏ ఒక్కరు కూడా నాకు ఎంపీటీసీ కావాలనో, జెడ్పీటీసీ కావాలనో, జెడ్పీ చైర్మన్ కావాలనో, లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలి, ఆ ఆశతోనే నేను రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నా అని చెప్పి ఎవరు కూడా చెప్పరు. మరి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి కేవలము మనం సేవ చేద్దాం అని అనుకుంటే సరిపోదు, దీనికోసము ఒక పక్షం అంటే ఒక 15 రోజులు పూర్తిగా మనం సేవ కోసమే అంకితం చేయాలి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది కేంద్ర పార్టీ దీనికి పూర్తిగా సహకరించి ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా వాస్తవంగా ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక నోడల్ ఏజెన్సీ లాగయ్యి వారి అండర్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. దురదృష్టవశాతం మన దగ్గర మన తెలంగాణలో ఒక సేవ ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాల్సి వస్తుంది. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి కొన్ని ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు. సెప్టెంబర్ 17 రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం కావడం వల్ల మనము ఈ మన ప్రాంతంలో మన తెలంగాణలో కనీసం 75 క్యాంపులు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఈ ఆలోచన రావడం జరిగింది. కేవలము 75 క్యాంపులు పెడితే సరిపోదు, 75వ జన్మదినం కాబట్టి ప్రతి క్యాంపులో కనీసం 75 యూనిట్ల బ్లడ్ డొనేషన్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని తగ్గట్టుగా 17th రోజు ఆ కార్యక్రమంతో పాటు 18th రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆ తర్వాత మ్యారథాన్, ఆ తర్వాత 25th రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి రోజు వివిధ కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. కుమరయ్య గారు ఇంతకుముందు చాలా డీటెయిల్గా చెప్పారు. ఆ తర్వాత ఈ వికలాంగుల కోసము వికలాంగులను సన్మానిస్తూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఎక్కడి నుంచైనా కానీ ఏమాత్రం సహకారం పొందినా వాళ్ళని మనం గుర్తించడం, లేదు అంటే ఎవరికి మనం సహాయం చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళని గుర్తించేటువంటి పద్ధతిని కూడా మనం చేస్తాం. ఆ తర్వాత 28 నాడు ఇక్కడ ఉన్నటువంటి అవార్డు విన్నర్స్ కావచ్చు, విశిష్ట వ్యక్తులు అంటే మన సమాజంలో వారు గుర్తింపు పొంది వారికి ఏదో రకమైనటువంటి అవార్డ్స్ని ఏ ప్రభుత్వమైనా, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో వారిని మనం సన్మానం చేసుకున్నట్లయితే వాళ్ళు సమాజంలో ఉన్న ఇతర వాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలబడతారు. వాళ్ళు చేసినటువంటి పనులు మనం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తు చేయగలుగుతాము ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 2 రోజు మహాత్మా గాంధీ గారి జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, ఈ మహా వ్యక్తుల జయంతి రోజు మనము ఆత్మనిర్భర్ భారత్, అదేవిధంగా స్వదేశీ వస్తువులను వాడే రకంగా మనము ప్రమోట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ఖాదీ బండార్లోకి వెళ్ళి మనము
ఖాదీ వస్తువులు కొనుక్కునేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమము మనం మన రాష్ట్రంలో చేస్తున్నాం. అయితే ఈరోజు ఇంకా నేను కొనసాగే ముందు మొదటిగా 21st రోజు మనం మ్యారథాన్ పెట్టుకోబోతున్నాము. ఈ మ్యారథాన్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా డీటెయిల్గా దాని గురించి చెప్తాను. సెప్టెంబర్ 21 నాడు నమో యువరన్ 3 కిలోమీటర్స్ 3K నమో యువరన్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఎంతోమంది యువత ఈ డ్రగ్స్ బారిన పడి మన భారతదేశము ప్రపంచంలోనే అధికమైనటువంటి యువత కలిగినటువంటి మన దేశాన్ని ఈ డ్రగ్స్ ద్వారా చాలామంది యువత తప్పుదారి పడుతున్నారని చెప్పి ఒక ఆలోచనతో దేశం మొత్తము డ్రగ్ ఫ్రీ నేషన్గా మనం మారాలని చెప్పి, అంటే మనం తీసుకున్నటువంటి థీమ్ నషాముక్త్ భారత్గా మన దేశం మారాలని చెప్పి అవేర్నెస్ కోసము సెప్టెంబర్ 21 రోజు ఒక మ్యారథాన్ని మనం పెట్టడం జరిగింది. ఈ మ్యారథాన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఈ మ్యారథాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మ్యారథాన్ వచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మొదలై నెక్లెస్ రోడ్ మీదుగా మళ్ళా యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మనం చేరుకుంటాం. దీంట్లో పెద్ద ఎత్తున అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది కేవలము యువత కోసమో యువతనే పార్టిసిపేట్ చేయాలని కాదు, ఎవరైనా సరే ఇది మనం అవగాహన పెంచడం కోసము చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ మ్యారథాన్ వల్ల ఈ నషాముక్త భారత్ ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ నేషన్ కోసము మేము సైతం ముందుంటాం, మేము సైతం సపోర్ట్ చేస్తాం అని అనుకునే ప్రతి వ్యక్తి ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ పోస్టర్ మీద ఇవన్నీ కూడా మీకు పోస్టర్స్ అందజేయడం జరుగుతుంది, మీకు డిజిటల్గా కూడా అందజేయడం జరుగుతుంది. దాని మీద ఉన్న QR కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా మీ వివరాలను ఇచ్చినట్లయితే మీకున్నటువంటి టీషర్ట్ సైజ్ కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు టీషర్టు అందజేసేటువంటి ఎంతమందికి అంతమందికి టీషర్ట్ అందజేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. దాంతో పాటుగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చేటువంటి యోజన కూడా మేము చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసినాం అని చెప్పుకొని మీరు ఒక సర్టిఫికెట్ పెట్టుకున్నా కానీ రేపు పొద్దున మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, నషాముక్త్ భారత్ కోసం నేను సైతం మ్యారథాన్లో పార్టిసిపేట్ చేశాను. రేపు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్న మీకు ఎవరైనా కనిపించారంటే వాళ్ళకి కూడా చెప్పవచ్చు, బ్రదర్ నీ కోసం నేను 3 కిలోమీటర్లు నేను రన్ చేశాను, దయచేసి ఇలాంటి పనులు చేయకండి, దయచేసి డ్రగ్స్ దారిన పడకండి అని చెప్పేటువంటి క్రెడిబిలిటీ వారికి ఉంటుంది. ఎవరైనా వాళ్ళకి వచ్చి డ్రగ్స్ ఆఫర్ చేసినా వాళ్ళు బలంగా చెప్పొచ్చు, దయచేసి మీరు దీనిపైన ఆ దారిలో మీరు వెళ్ళకండి అని చెప్పి మీకు చెప్పేటువంటి క్రెడిబిలిటీ వస్తుంది, మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. రేపు పొద్దున ఎక్కడైనా మీరు జాబ్స్కి అప్లై చేసుకున్నా, లేకుంటే ఎక్కడైనా యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నా కానీ ఇది మీకు ఒక బలమైనటువంటి ఒక అవకాశంగా మీరు చూపించుకోవచ్చు, నేను దీంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశానని చెప్పి. కాబట్టి ఎంతమంది వీలైతే అంతమంది ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయండి. ఈ కాజ్ కోసం మీరు పార్టిసిపేట్ చేయండి. ఈ కాజ్ కోసం పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈ మన దేశం పైన ఉన్నటువంటి ఒక కుట్ర, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేవలం ఇదేదో మన దేశంలో జరుగుతున్నటువంటిది కాదు, ఇది ఇతర దేశాల నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేస్తున్నారు ఈ డ్రగ్స్ అని. మొన్న హైదరాబాద్లో దగ్గర 12,000 కోట్ల వర్త్ డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకొరకు అని చెప్పి అందరూ ఈ భారతదేశం మీద ఈ తీరుగా డ్రగ్స్ పంపిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి యువతను మనం మత్తులో పెట్టినామంటే మనం విచ్చలవిడితనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక దురాలోచన ఈ బయట దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. కాబట్టి దాన్ని
పైన మనం దాని దారిలో మనం పోకుండా మనం అందరం కూడా సరైన దారిలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ నమో యువరన్ వచ్చేసి సెప్టెంబర్ 21 రోజు మన హైదరాబాద్లో జరిగితే మొత్తం దేశం అంతా కలిపి దగ్గర దగ్గర 75 స్థానాల్లో ఈ రన్ అదే రోజు జరుగుతూ ఉన్నది. దగ్గర దగ్గర 10 లక్షల మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ 10 లక్షలకి మించి మేము చేయగలుగుతాము, దాంట్లో మేము కూడా భాగస్వాములు అయ్యామని చెప్పి చెప్పుకునే విధంగా మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆల్ క్లబ్స్, దట్ కెన్ బి ట్రెక్కింగ్ క్లబ్ కావచ్చు, లేకుంటే వాకింగ్ క్లబ్ కావచ్చు, వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, లేకుంటే టీచర్స్ అసోసియేషన్స్ కావచ్చు, పేరెంట్స్ అసోసియేషన్స్ కావచ్చు, స్కూల్ అసోసియేషన్స్ కావచ్చు, ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఇది పూర్తిగా ఒక స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో ఎంతమంది అంతమంది పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. మన పార్టిసిపేషన్ని చూసి మనం ఆ రోజు ఏ రకంగా అయితే మ్యారథాన్ చేస్తామో, ఏ రకంగా అయితే ఎంత వేలాది మంది ఏ రకంగా అయితే మనం మ్యారథాన్ చేస్తాం, ఆ రన్ని చూసే చాలామంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాన్ని చూసే ఆశ్చర్యపోయే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నెక్లెస్ రోడ్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అందరు కూడా దయచేసి 6:30 AM వరకు అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. 7 o'clockకి మనం మ్యారథాన్ మొదలు పెడతాం. అంటే 7 గంటలకి మనం మ్యారథాన్ మొదలు పెడతాం. కాబట్టి అందరు కూడా 6:30 వరకు అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒకవేళ లేదు నేను మ్యారథాన్ రన్ చేయలేను అని చెప్పి మీకు అనిపిస్తే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి చెప్పండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా తెలియజేసి వీలైనంత అవేర్నెస్ని క్రియేట్ చేయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.